సంకల్ప బలం ఉండాలి కానీ నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మీరు కోరుకున్నది పొందగలిగినంత కాలం మీరు సంతోషంగా ఉంటారు. కానీ మీరు కోరుకున్నది పొందలేకపోతే అసంతృప్తిగా ఉంటారు. క్రమశిక్షణ, ఏకత్వం అనే 2 అంశాలు దేశానికి నిజమైన బలం. ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి. నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒడిదుడుకులు నిన్నేమీ చేయలేవు. దుష్టులకు దూరంగా ఉండాలి కానీ వారితో విరోధం ఉండకూడదు. అనుకున్న గమ్యం స్థిరంగా ఉండాలి. ఖచ్చితమైన మార్గాన్ని నిర్ణయించుకోవాలి. ప్రయత్నంలో రాజీ ఉండకూడదు. అప్పుడే విజయం మనదవుతుంది. అసమర్థులు వేటిని చూసి భయపడిపోతారో వాటిని సమర్థులు అవకాశాలుగా మలచుకుంటారు. ఒంటరిగా బ్రతకగలిగిన వాడు అందరికన్నా శక్తివంతుడు. ఇచ్చింది మర్చిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం. హద్దులకు మించిన ఆశలు ఉంటే శక్తికి మించిన కష్టాలు పడాల్సి వస్తుంది. స్త్రీ సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు ప్రక్కన ఉంటే చాలు. కష్టసుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా భర్తకు తోడుగా ఉంటూ జీవితం గడిపేస్తుంది. పంతాలు, పట్టింపులు, అసూయ, అహంకారం లేని లైఫ్ చాలా సుఖంగా ఉంటుంది. మిత్రుడు తోడుంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది. ఎవరూ లేకుంటే విజయం కూడా వెక్కిరిస్తుంది. సంపదలెన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే ఆ మనిషి జీవితం ధన్యం. ఎవరినైనా తేలికగా ఓడించొచ్చు కానీ వారి మనసును గెలవాలంటే మాత్రం ఎంతో శ్రమించాలి. చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది కానీ జీవితం ముందు పరీక్ష పెట్టి ఆ తర్వాత పాఠం నేర్పుతుంది. సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మాత్రం అభిమానాన్ని, దీవెనలను తీసుకువస్తుంది. నీ ఆశయం వైపు నెమ్మదిగానైనా నడువు, పర్వాలేదు కానీ వెనుకడుగు మాత్రం వెయ్యకు. చెరకు తోటలో చెత్త ఉన్నంత మాత్రాన దాని తీపి పోదు. అలాగే జ్ఞానుల మధ్యలో మూర్ఖుడు ఉన్నా గానీ వారి జ్ఞానానికి లోపం ఉండదు. తండ్రి ఆస్తులనే కాదు, తండ్రి ఆశయాలను కూడా పంచుకునేవాడే నిజమైన కొడుకు. అదే నిజమైన వారసత్వం అని రామాయణం బోధిస్తుంది. దేశానికి కానీ జాతికి కానీ సంఖ్యాబలం ఒక్కటే చాలదు. వారు ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై, ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది. తన జ్ఞాపకాలతో జీవించే వ్యక్తి వృద్ధుడవుతాడు. భవిష్యత్తు ప్రణాళికలలో జీవించే వ్యక్తి యువకుడుగా ఉంటాడు. పేద ధనిక చూడనిది, కులమత భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం మాత్రమే. సమస్యలుస్తే రాని, సవాళ్లు ఎదురవని, ఓటమి తలుపు తట్టితే తట్టని, నిలుద్దాం, పోరాడదాం, గెలుద్దాం. గడియారం మనదే కానీ సమయం మనది కాదు. ఏ క్షణం ఏమైనా జరగవచ్చు. గుర్తుపెట్టుకో, ద్వేషం అనేది పచ్చబొట్టు లాంటిది. నువ్వు పుట్టించుకుంటే పుడుతుంది. ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది. పుట్టుకతోనే పుడుతుంది, చచ్చేంత వరకు పోదు. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. నాకు అన్నీ తెలుసు అని అహంకారంతో పొంగిపోకు. నీకు ఎన్ని తెలిసినా తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో కొంత మిగిలి ఉంటుందని మరచిపోకు. మాట్లాడుకుంటే 10 నిమిషాల్లో తీరిపోయే కోపాలని మౌనంగా ఉంటూ 10 ఏళ్ళైనా తీరని సమస్యగా మారుస్తున్నారు. అడగాలనుకున్నది అడిగేయడం, చెప్పాలనుకున్నది చెప్పేయడం, చేయగలిగిన స్వేచ్ఛను పొందగలిగితే ఆ స్నేహబంధం గాఢంగా ముడిపడినట్టే. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, చిరునవ్వుకి మించిన సంపద లేదు. కట్టుకున్న మొగుణ్ణి మోసం చేసే ఆడది పరాయి మొగాన్ని మోసం చేయడానికి పెద్దగా ఆలోచించదు.